జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 6. వైశ్యుల భూలోక దృష్టి, అపరార్క ముని సంవాదం, కలియుగ ధర్మాలు, సంసార సాగర వర్ణన, శరీర నౌకాయాత్ర, అవతార ప్రయోజనం, పాప పుణ్యాల వర్ణన. అప్పుడు ఆ వైశ్యులు పశ్చాత్తాపంతో అపరార్కర ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మ వంటి ఆ మహర్షికి నమస్కరించి, ఓ ప్రభు, దయతో మా విన్నపం వినండి. బ్రాహ్మణ శాపము వలన మేము బలహీనులమై ఉన్నాము. ఆ బ్రాహ్మణ శాప విముక్తి గురించి మీరు ఇప్పుడు మాకు తెలియజేయాలి. అన్ని కష్టాలకు ఆశ్రయమైన నిస్సహాయమైన నరకం లాంటి భూలోకంలో మనం ఎలా జీవించాలి? ఈ లోకంలో కోపిష్టి వ్యక్తులు, కపటులు, నరాధములు పరధనమును, ప్రజలను అపహరిస్తున్నారు. అందరూ దుర్మార్గులై భగవంతుని ద్రోహం చేయడం, తండ్రికి ద్రోహం చేయడం, అసూయతో శత్రుత్వాన్ని పెంచుకోవడం మరియు మద్యం సేవిస్తూ బ్రతుకుతున్నారు. ముందు ఒకరోజు అధర్మంతో నిండిన పాపకాలం వస్తుంది. అప్పుడు కులం, మతం నశిస్తాయి. పాపిలను, అధర్మ పరులను గౌరవిస్తారు. ఆచార్య, అటువంటి ప్రపంచంలో మనం ఎలా జీవించగలము? అది కామము అనే అలలతో నిండిన, లోభం అనే క్షారయుక్తమైంది, మదం అనే విషంతో నిండిన, ఆకులతో నిండిన, మత్సరం అనే జలచరాలతో నిండి ఉంది. స్త్రీలు అనే ఘోర సర్పాలతో కూడిన పర్వత ప్రాంతాలు ఉన్నట్టు సంసార సాగరాన్ని ఎలా దాటగలం? ఓ ఋషివర్య, ఇలాంటి కలియుగంలో దోషానికి పరిష్కారం ఏమిటి అని ప్రార్థించారు. అప్పుడు అపరార్క ఋషి ఇలా అన్నాడు, ఓ ఆర్య, ఈ కలియుగంలో సర్వ పాపాలను తీర్చే మార్గాన్ని నేను నీకు చెబుతాను. జపము, యజ్ఞము, తపస్సు, వేద అధ్యయనం, వ్రతములలో నిష్ఠ మొదలైనవి చేయడం, సరస్సు, బావి, ఉద్యానవనము మొదలైన వాటిని నిర్మించుట, దేవ బ్రాహ్మణ గురువులను పూజించుట, తన వృత్తితో జీవించడం వలన మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అదిలో బ్రహ్మ నుండి దేవతిర్యజ్ఞ రూపమైన ఈ లోక సృష్టిని పవిత్రం చేయడంలో ప్రసిద్ధి చెందిన విష్ణువు అప్పుడప్పుడు అవతారాలు తీసుకుంటున్నాడు. అలాంటి హరి ఎప్పుడూ కూడా తన అవతారంతో జగత్రక్ష చేస్తాడు. దేవతలలో వామనుడై దేవతలను రక్షించాడు. రాముడు కృష్ణుడిగా మానవ జన్మను సార్థకం చేసుకున్నాడు. మత్స్య, కూర్మ, వరాహాది అవతారాల నుండి 3 జన్మలు పొందిన విష్ణువు సమస్త జగత్తుకు జగదీశ్వరుడయ్యాడు. సుఖప్రదుడైన, సర్వోన్నతుడైన, చంద్రశేఖరుడైన శివుడు పాప వినాశకుడు, భక్తుల భక్తుడు, భక్తుల కోరికలను తీరుస్తాడు. మీరు మహాత్ములైన ఈ ఆది పురుషులిద్దరినూ సేవించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఓ ప్రభు, రాత్రి పగుళ్ళు సంసార చక్రాన్ని అనుసరించేవారు, అహంకారమనే అంధకారం నుండి తెలియలేనివారు, పుణ్యక్షేత్రాలకు దూరంగా ఉన్నవారు, భగవంతుని స్వరూపం తెలియనివారు, ధర్మం లేనివారు, బుద్ధిహీనులు కలియుగంలో అద్భుతమైన దివ్య తేజస్సు గల సుకృత అనే రత్న శ్రేణిని చూడలేనివారు, మన్మథ ప్రయుక్తమైన విషయ భోగము మరియు మధ్య వ్యసనము అనే వ్యాధిని కోరుతున్నారు. ఈ శరీరం అనే ఈ నావ భగ్నమైనప్పుడు అధిక పరితాపం పొంది నరకాన్ని పొందుతున్నారు. ఇలాంటి కలియుగంలో మనం ఎలా జీవించగలం? ఓ ప్రభు, సత్య, జ్ఞాన, సుకృత, తపస్సు సంపన్నులు ఎక్కడ ప్రకాశిస్తారో, ఎక్కడ ఆనందపరులు నిరంతరం ఉంటారో, ఎక్కడ కర్మిలు కోరిక లేకుండా సత్యాన్ని పలుకుతారో, మహాత్ములు ఎక్కడ సంచరిస్తూ ఉంటారో, రాజు ఎక్కడ యాగాలు చేసి పుణ్యం పొందుతాడో, బ్రాహ్మణుల రక్షణ కోసం దేహం త్యజించి నిష్పాపిలై పుణ్యభాజనులై ఏ స్థానాన్ని పొందగలరో, వీర మరణాన్ని పొందిన యోధులు సూర్యమండలాన్ని భేదించి ఏ తేజస్థానాన్ని పొందారో అలాంటి లోకాన్ని పొందిన మేము పాప భీషణమైన భూలోకంలో ఉండడం ఎలా అని పరిపరి విధముగా దుఃఖించారు. గురుదేవుని చరణములను చూస్తూ కూర్చున్నారు.
జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. మరలా 7వ అధ్యాయంలో కలుద్దాం. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.